నా పేరు డాక్టర్ రఘు, ధీరాన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగనూరు. ఇక్కడ మనం ఒక పేషెంట్ గురించి మాట్లాడదాము. ఆ పేషెంట్ పేరు వచ్చి అశోక్ కుమార్. ఆయన 18 సంవత్సరాలు. ఆయన ఊరు గంగవరం. ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మనం ఏమైందంటే హాస్టల్లో ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఆయన మెడం దగ్గర ఉన్న నరంని కట్ చేసింది. అక్కడ లోకల్లో ట్రీట్మెంట్ ఆయన తీసుకుని అక్కడ గుర్తించగలేక వాళ్ళు ఏం చేసినారంటే ఓన్లీ పైన మాత్రం చర్మానికి మాత్రం కుట్లేసి పంపించినారు. నా దగ్గర డ్రెస్సింగ్ కోసం వచ్చినప్పుడు నేను ఆయన్ని చూసి అట్లా కాదు ఒకసారి చూద్దాం అని చెప్పి పరీక్ష చేసినప్పుడు నరం కట్ అయినట్టు కనిపించింది. దాన్ని మనం స్కానింగ్ ద్వారా కనుక్కొని ఇట్లా కట్ అయింది బాబు, మళ్ళీ ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటే ఆపరేషన్ చేసినాం. ఆపరేషన్ చేసే వరకు వాళ్ళందరికీ వచ్చి నరం కట్ అయిన విషయమే తెలియదు. తర్వాత వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యి అంత బాగున్నాడు. ఎప్పుడు వచ్చి మళ్ళీ కాల్ మూమెంట్స్ అన్నీ వచ్చేసినాయి. పేషెంట్ అయితే బాగానే ఉన్నాడు. సో ప్రతి చిన్న విషయంలో వచ్చి మనం ముఖ్యోద్దేశంగా ఏం చేయాలంటే ఒక నరం సంబంధించింది కానీ కాళ్ళు సంబంధించింది కానీ ఎముక సంబంధించింది కానీ ఎప్పుడైనా దెబ్బ తగిలితే దానికి కన్సర్న్ ఉన్న స్పెషలిస్ట్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర పోయి ఏమైంది ఏం లేదు అనేది మనం గుర్తిస్తే ఇట్లాంటివన్నీ ఆపరేషన్లో కొద్ది తొందరగా ఈ పేషెంట్ బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని జనాలు వాడుకోవాలా. మన హాస్పిటల్లో వచ్చి జనాలకి ఒక మెసేజ్ పాస్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సార్ నమస్తే సార్. మాది గంగవరం గ్రామము, నన్నవరం మండలము, కర్నూలు జిల్లా సార్. మా అబ్బాయి ఇక్కడ ట్రిబులైట్లో సీట్ వచ్చింది, అక్కడ చదువుతున్నాడు. అక్కడ బాత్రూమ్కి వెళ్తే కాలు జారి పడినాడు. అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడ వాళ్ళు చూసి కుట్లు వేసినారు. కానీ అక్కడ స్కానింగ్ దీనికి లేదు. మీకు ఎక్కడైనా దగ్గర మీకు ఏమైనా హాస్పిటల్ ఉంటే వెళ్ళి చూపించుకోండి అన్నారు. మేము ఇక్కడ ఊరికి తీసుకొని వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చినాం సార్, మెడికల్ హాస్పిటల్కి వచ్చినాం. ఇక్కడ సార్ వాళ్ళు చూసినారు, ఇక్కడ నరం కట్ అయింది, బాబుకి ఆపరేషన్ చేయాలన్నారు. చేయించేసినాం సార్. సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు బాగా చూసినారు సార్. ఆ సార్కి నమస్కారం సార్.